రైట్. కేసీఆర్ సిట్ విచారణ పూర్తయింది. మొత్తానికి దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి కూడా ఈ అంశం సంబంధించి సిట్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర కూడా అసలు కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ కూడా సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి. విచారణ ముగిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకుంటున్నారు. వాళ్ళ నిరసనగా రేవంత్ దిష్టిబొమ్మను గంటకు దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ మొత్తం తెలంగాణ భవన్ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు జోరందుకున్నాయి. ఏదైతే తెలంగాణ భవన్లో కూడా అడుగడుగున పోలీసు నిఘా పెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొత్తం ఇవాళ యావత్తు తెలంగాణ అంతా కూడా బగ్గుమన్న పరిస్థితి అయితే ఇవాళ మనం చూడొచ్చు. అయితే మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నే కూడా అన్న చెప్పండి, ప్రధానంగా వాళ్ళ ఈ విచారణ సంబంధించి గత 4.5 గంటలుగా కొనసాగింది. ఇప్పటి వరకు ఈ విచారణ సందర్భంగా ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయ చర్య కదా. కావాలని కేసీఆర్ గారిని బురద జల్లాలని, కేసీఆర్ గారిని మచ్చదేవాలని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు తెరపాలన్న ఉద్దేశంతో కావాలని ఆయన అవినీతిని బయటపెట్టింది ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆయన బొగ్గు స్కామ్ గురించి బయటపెట్టినని చెప్పి దావాసులు ₹1 పెట్టుబడి రావట్లేదు కాబట్టి అన్ని డైవర్స్ కొరకు చేస్తుంది తప్ప ఇంత మించేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ప్రజాపాలన, పేరుకే ప్రజాపాలన, ఓన్లీ కక్షపూరిత రాజకీయ పాలన. గత 2 సంవత్సరాల నుంచి వచ్చి చిన్న తెలంగాణ రాష్ట్రానికి చిన్న ప్రయోజనం పనిచేయలేదు, ఒక్క చిన్న ఇల్లు కట్టియలేదు, ఒక్క సంక్షేమ పథకం జరగలేదు. 6 గ్యారెంటీలు చెప్తూనే 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావట్లేదు. 420 హామీలు అమలు కావట్లేదు. కాలి పీలి 2 సంవత్సరాల నుంచి ఒట్టి డైవర్సిటీ పాలసీ తప్ప లేదని చెప్పి చదవచ్చు. పోలీసులు తిరిగిన ఎట్లా చూడొచ్చు? అడుగడుగున పోలీసులు తెలంగాణ భవన్ స్వచ్ఛకరావడం ఎట్లా చూడొచ్చు? భయం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఒక మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్యమైన నాయకుడు మరి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద చిల్లర పిల్లర ఇట్లాంటి నోటీసులు ఇస్తుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారని చెప్పేసి కార్యకర్త తిరగబడతారని భయంతో అడుగడుగు పాలన నడుస్తుంది తప్ప ఇక్కడ సాధింపు రాజకీయాలు పరిస్థితిలో డైవర్షన్ పాలసీలు నడుస్తుంది తప్ప ఇంతకు మించింది ఏం లేదు. 420 హామీలను కంటిన్యూ ఏం చేయలేని దుస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇట్లాంటి పిచ్చి పాలన చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గారు 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూసి నేర్చుకో, కనీసం సంక్షేమ పథకాలు నువ్వు చేసి నేర్చుకో. దేశంలో నెంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు. అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి బురద వెళ్తే ఎవరు ఒకరు సమాజం 4 కోట్ల ప్రజలందరూ తిరగబడే రోజు దగ్గరలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి దాదాపు 20-30 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణలో అడ్రస్ లేకుండా చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అమలు చేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. అన్న మీరు చెప్పండి, ఒక ముఖ్యమంత్రి స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు, అలాంటి యోధుడిని వల్ల దాదాపు 4 గంటల పైచిలుక విచారణ పేరు మీద ఇబ్బంది పెట్టిన తీరినట్లు చూడొచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందుతూ తెలంగాణ తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందంతో ఈరోజు ఇంతసేపు విచారణ మనం చూస్తే తెలిసింది. ఎమర్జెన్సీ పాలన, ఎమర్జెన్సీలో ఏ విధంగానైతే ఉండేనో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎమర్జెన్సీ తలపించే విధంగా మొత్తం ఎక్కడికక్కడ మా నాయకులను అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టి మొత్తం పోలీసులు అడగాలి. మా తెలంగాణ భవన్లో మీ ఉంటే కూడా
పోలీసులు మొత్తం పైకి వచ్చి ఈరోజు మొత్తం అంచివేసే విధంగా నాయకులను నిర్బంధించే విధంగా ఈరోజు చేశారు. అయినప్పటికీ కూడా చట్టం పైన కోర్టు తీర్పుల పైన నమ్మకం ఉన్న మేమందరం కూడా సహకరించి మా అధినేత చెప్పినటువంటి కేసీఆర్ గారు చెప్పిన విధంగా అందరికీ సహకరించి ఈరోజు శాంతియుత పద్ధతిలో ఈరోజు విచారణకు సహకరించడం జరిగింది. ఇవాళ కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత ఇవాళ విచారణ అక్రమము వాళ్ళ ఇబ్బందులు పెట్టారో చూసిన నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున నల్ల జెండాలతోటి తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ అంతా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నల్ల జెండాలతోటి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,000 పైచిలుకు గ్రామాల్లో కూడా వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. వాళ్ళ తెలంగాణ భవన్ ముందు కూడా అందరూ కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రజలను హింసించే రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగానే వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు చేరుకొని వారంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. కేసీఆర్ను ఇవాళ ఆనాడు కేసీఆర్ సచ్చులో తెలంగాణ తెచ్చిన ఒక నినాదంతో వెళ్ళి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత కావాలని ఇవాళ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఇవాళ పోలీసుల తీరు ఉందని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. వాళ్ళ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే దానిపైన కూడా ఏదైతే మొత్తం పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చెప్పనన్నా ఇవాళ ఈ దాదాపు 4.5 గంటలుగా విచారణ చేశారు. ఒక స్వరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ఈ విధంగా విచారణ చేసే హక్కు ఇలా ప్రభుత్వానికి ఉందనుకోవచ్చా? ఇది సిట్ విచారణ చేసే హక్కే లేదు. మొదట మన ప్రధానంగా ఏంటంటే ఇది విచారణ జరుగుతుంది అక్రమంగా. అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం కూడా కేసీఆర్ గారికి లేదు. లీగల్గా ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరగాలనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది కనుక అసలు కేసీఆర్ గారు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. అధికారులు చెప్పింది ఎట్లా ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పారని చెప్పి అంటారు. పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు పోలీస్ కన్ఫెషన్లో ఉన్న వాళ్ళు పెద్దసారి పేరు చెప్పారు, ఇంకోసారి పేరు చెప్పారని నెపంతో కేసీఆర్ గారిని పిలవడం అనేది తప్పు. అది ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కేసీఆర్ గారిని దీంట్లో బ్లేమ్ చేద్దామని బ్లేమ్ గేమ్ అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. టీఆర్ఎస్ పార్టీని ఒక ఏంటంటే ప్రజల్లో ఓ చురుకం చేద్దామని, అంటే బంధువుల ఫోన్లకు ట్యాప్ చేసిండ్రు, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అని చెప్పి ఒక అపవాదు మోపి ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేసేది తప్పించి వేరే ఉద్దేశం లేదు. ఇది పూర్తిగా పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, లీగల్గా కూడా ఇది కరెక్ట్ కాదన్న విషయం వాళ్ళకి తెలుసు. అంటే చాలా తెలివిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే దీన్ని అబద్ధమైనా సరే ప్రచారం పెట్టాలని చెప్పి చాలాసార్లు ఆయన ఉపన్యాసం మనం విన్నాం కదా. చెప్పింది పదే చెప్తూ పోతుంటే ప్రజలు నమ్ముతారు అనేది ఒక తీరుని ఆయన బాగా బలంగా నమ్ముతుంటాడు. సో దీన్ని కూడా ఆయన బలంగా చేసి ప్రజల్లో ఇప్పుడు ఎలక్షన్ టైం చూసారు కదా, అందరు కేసీఆర్ గారి మీద అంత తిన్నాడు ఇంత తిన్నాడు అని చెప్పి ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం చేస్తలేవు కదా. సో ఇట్లా ప్రజలకు అబద్ధాలని చెప్పడంలో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం నుంచే ఆయనకు అంత తెలివి ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకు వ్యవస్థ అధికార యంత్రాంగం తోడైంది. అధికారం యంత్రాంగం తోడైన తర్వాత ఏమైనా ఆడుకోవచ్చు. సో దీన్ని పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వాడుకోకుండా ప్రతిపక్ష నాయకులను అణగదొక్కడానికి వాడుకోవడానికే ఈ నోటీస్ ఇచ్చిండు అనేది ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. ఈ రోజు చూస్తే రాష్ట్రంలో అన్ని ఊర్లు ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఈ రోజు కేసీఆర్ గారికి ఈ సంఘీభావంగా ప్రజలు వచ్చిర్రు. దాన్ని బట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు జరగాలి. ఇట్లాంటి దొంగ పనులు ఆపుకొని ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి. అయితే మన 4 గోడల మధ్య జరిగే విచారణను మరి కాసేపట్లో వారికి అనుకూలమైన మీడియాతోటి కొన్ని లీకులు ఇచ్చే అవకాశం ఉందంటారా? 100% ఉంటుంది. ఇంకా లేట్ అయింది అనుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ పోయినప్పుడు ఏం చేసినంటే వాళ్ళు లోపలికి పోయినరో లేదో ఏమేం ప్రశ్నలు అడుగుతున్నారో కొన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ వేసారు. తాటికాంత అక్షరాల్లో ఈ ప్రశ్న అడుగుతున్నారు, ఈ ప్రశ్నకు కంగు తినడని, ఇంకో ప్రశ్నకు శబ్దాలు కార్చిండని చెప్పి అంటే వాళ్ళ మీడియాను పెట్టుకొని మీడియాను మేనేజ్మెంట్ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. కేసీఆర్ గారు నివేర పోయినంటారు, చక్కెర వచ్చి పడిపోయాడు, మేము నీళ్ళు కొట్టామంటారు. ఇక నానా రకాల వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. అసలు ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే దీంట్లో అసలు సిట్ నోటీసులు వాళ్ళు ఇచ్చే డ్రాఫ్ట్ సిట్ వాళ్ళు ఇస్తలేరని డౌట్ నాకైతే ఉంది. నేను జర్నలిస్ట్గా సీఎం ఆఫీస్ నుంచి డ్రాఫ్ట్ చేసి వస్తుందేమో డౌట్ ఉంది. ఎందుకంటే దర్యాప్తు అధికారులు ఎప్పుడైనా సరే ఏమంటారు రిప్లైలు ఇవ్వరు. ఒక నోటీస్కు స్పందించినప్పుడు సెకండ్ నోటీస్ ఇస్తారు, లేదనుకుంటే ఫ్రెష్ నోటీస్ అని పేర్కొంటారు దాన్ని. కానీ రిప్లై అనే పదాన్ని ఎందుకు వాడతారు? తెలియనోడు
ప్రొసీజర్ తెలియని వాడతారు. సో సిట్టు వెనకాల ఉండి నడిపిస్తుంది సీఎం ఆఫీసు, సీఎం రేవంత్ రెడ్డి బినామీ మనుషులు, ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నారు. దాన్ని చూసి సంతనకి ఇచ్చిన దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఇంత లోపభూయిష్టమైన మనుషులతోని నీవు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాని ఎట్లా అనుకుంటాం మనం? సో ఇవన్నీ కూడా ఏంటంటే అంత ట్రాష్, ఏదో టైంపాస్, అటెన్షన్ డైవర్షన్ చేయాలి. ప్రజలు బాగా మీ హామీలు ఎంతవరకు వచ్చినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, లోపల ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మేమందరం బాగా బిజీ ఉన్నాం, అందరం ప్రచారం చేసుకుంటూ. ఎవరు అక్కడ ఉండొద్దు, అందరు ఎంగేజ్ అయిపోవాలి, అందరు హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఇక్కడ ఉండాలి, ఈ ప్రచారం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్పించి వేరే ఉద్దేశంతో ఏమీ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా మీరు అన్నట్టుగా ఆ మీడియాను అడ్డం పెట్టుకొని నిన్న చాలా ఒక ఛానల్లో అనాలిసిస్ చూశారు. ఎంత మొత్తం తెలంగాణ మీద విషంగా మీద ఎవరైతే ఒకటి అంటే మీడియా తెలంగాణ రాష్ట్రం వద్దని ఏదైతే మీడియా కోరుకున్నదో వాళ్ళు ఆపలేకపోయారు. తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్షాలకు వచ్చాడు కనుక తెలంగాణ వ్యతిరేక మీడియా ఇప్పుడు తీసుకుంటుంది. ఆ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి అంటాడు ఒక సాధనంగా దొరికింది వాళ్ళకు. రేవంత్ రెడ్డి ఒక సాధనంగా ఉన్నాడు, ఊగడం చేస్తున్నాయి, అంత ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో ఉన్నాయి. ఇక మన దగ్గర ఉన్న కొన్ని పేపర్లు ఉన్నాయి, తెలంగాణలో ఒకటి రెండు పేపర్లు ఉన్నాయి, అవి కాంగ్రెస్ పార్టీల చేతిలో ఉన్నాయి. మరి తెలంగాణ వాయిస్ ఏంది అంటే మేము పార్టీ గురించి చెప్పట్లేదు. మీరు ఏదైనా సరే మీడియా సంస్థ ఏదైనా సరే అదే కనుక కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన 6 నెలల వెంటనే మీడియా సంస్థలు వెంటబడి అదే అయింది అది కాదు. రెడ్డి అనేటైనా అసమర్థుడని తేలింది ఇప్పటికే. కాబట్టి మా పైన బురద వెళ్ళడానికి ప్రయత్నం, ఇది మొదటి కేసు కాదు, అనేక కేసులు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఫార్మైకర్ రేస్ కానివ్వండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కానివ్వండి, ధరణి పోర్టల్ కానివ్వండి, ఇలా అన్నిట్లో కూడా విచారణ ఏదైనా సరే ఎంక్వైరీ చేయాలి, సిట్ వేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మేము అడుగుతున్నాం కదా, ప్రజల తరపు అడుగుతున్నాం కదా, దానికి సమానం చెప్పలేక ఈ రకంగా గొంతునకే ప్రయత్నం చేస్తోంది. మొన్న పార్లమెంట్ లో సోషల్ ఎకనామిక్ సర్వే క్లియర్ గా చెప్పింది, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇంకా అబద్ధాలు చెప్పి కాలయాపన చేస్తా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టకపోతే ప్రజలు మీకు చర్మ గీయటం చెప్పడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. సో ఇది తప్పకుండా మీడియా సంస్థలు కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేసినాం కనుక ఆంధ్ర మీడియాలో మేము కూడా పనిచేసినాం. మా ప్రజల అస్తిత్వాన్ని మీరు కాపాడాలని కోరుకుంటాం. మా ప్రజలు తప్పు చేసినా, ఇంకోటి తప్పు చేసినా, కేసీఆర్ గారు తప్పు చేసి ఉంటే ప్రజలు ఓట్లు తీర్పు చెప్పారు కదా. అట్లా అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మైన పరిపాలనా పరంగా 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిన విధంగా తెలంగాణ సాధించిందంటే కేసీఆర్ గారు విజన్ వల్లనేది కదా. ఎట్లా సాధ్యమవుతుంది? అది కదా చూసుకోవాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు సాధ్యం కాలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంత స్థాయిలో నీకు ఆర్థికంగా అభివృద్ధి కాలేదు? తెలంగాణ ఎందుకు అభివృద్ధి అయింది? తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఇప్పుడు జేబులో పైసలు లేని పరిస్థితి ఉంది జనాలకు. కొనుగోలు శక్తి నశించింది. ఎందుకు కొనుగోలు శక్తి నశించింది సామాన్యులకు అంటే ప్రభుత్వం సరైన విధంగా విధానాలు లేవు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ధరలు లేవు, ఏది కూడా అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. నీకు లంచగొండితనం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే నీకు కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఒకవైపు అంటే దాదాపు భవన్ నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి రావడం అనేది కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి దాంట్లో కేశవ్ జాదవ్ గారిని, జయశంకర్ గారిని, గద్దర్ గారిని ఎవరైతే తెలంగాణ కోసం పోరాడో వాళ్ళందరూ కూడా తెలంగాణ అస్తిత్వం అంటాం. కేసీఆర్ గారిని అస్తిత్వం అంటాం. మీకేం నొప్పింది మరి తెలంగాణ అస్తిత్వం అంటే? మీరు అట్లా మీకు సంబంధం లేదు కదా. అది మా అస్తిత్వం మేము అనుకుంటాం, మేము పోగొడుకుంటాం. సో ఇవన్నీ శ్రీమంత మీడియా వాళ్ళ వైఖరి మార్చుకుంటే బాగుంటుంది. సోదరులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళు అన్నారు. మీకు వింటుంటే ఎవరైనా లైవ్లో ఉంటే వింటుంటే చెప్పండి. ఒకసారి సందర్భంలో కేసీఆర్ గారు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నారు, సార్ దీన్ని క్యాన్సల్ చేద్దాం, అంతా ఆంధ్ర జర్నలిస్టులు అన్నారు. ఎవడా తెలంగాణ వచ్చినాక ఆంధ్ర తెలంగాణ ఏంది అని కేసీఆర్ గారు అన్నారు. అంటే కేసీఆర్ గారు అంత పెద్ద మనసుతోని అందరూ కలిసి ఉండాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నారు. అయినా కూడా మీరు మీ బుద్ధి పోనించుకోలేదు, ఇంకా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు. రేపు మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉండదు. మీలాంటి జర్నలిస్ట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు రేపు. సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి. సోదరులకు అందరూ మెలగాలనుకుంటున్నాము, మెలుగుతాం తప్పించి ఇట్లా పిచ్చిగా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీ రాతలు కానీ మీ టెలికాస్టులు కానీ ఉండొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రేపు మీరు అన్నట్టు మళ్ళీ ఏదో బ్రేకింగ్ ఇస్తారు, ఇక లీకులు ఇస్తారు. వాళ్ళు లీకులు ఇచ్చి వాళ్ళే రాసుకుంటారు. ఇట్లా అన్నాడు కేసీఆర్, నీళ్లు నమ్మినాను ఓడు అంటాడు, కేసీఆర్కు మేము ట్యాబ్లెట్ ఇచ్చామని ఓడు అంటాడు. ఇక కేసీఆర్ గారిని డిఫేమ్ చేయడానికి, కేసీఆర్ డిఫేమ్ చేసే రాతలు మళ్ళీ రాస్తారు.
బ్రేకింగ్లు ఇచ్చి రాపిస్తుంటారు. సో ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు చెప్పండి అన్న, ప్రధానంగా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోపక్క ఇవాళ ఈ అడావిడి ఎట్లా చూడొచ్చు, పూర్తిగా ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా బగ్గుమన్న విషయం చూడొచ్చు. మీరు కూడా ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు. ఒక తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ఈ విధంగా విచారణకు పోలీసులు చేయడం ఇలా ప్రభుత్వం వివరించడం తిన్నట్టు చూడొచ్చు. దీన్ని ఏదైతే ఇవాళ సిట్ ఎంక్వైరీ జరిగిందో దాన్ని మేము షిట్ ఎంక్వైరీ అంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద మనిషి, తెలంగాణ బాపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని మరి 65 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఎక్కడుంటే అక్కడ వచ్చి ఎంక్వైరీ చేయాలి అన్న చిన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అంత పెద్ద మనిషిని ఇంత దూరం తీసుకొచ్చి మరి ఆయనని ఇవాళ 5-6 గంటలు ఎంక్వైరీ చేయడం మరి ఎంతవరకు కరెక్టో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలైతే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇదంతా కూడా ఇది మేమందరం అయితే మేమే కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకా దేనికి కూడా చెప్పిన హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏదో రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఏదో రకంగా మేము కరెక్టు, వీళ్ళు ఇన్ని స్కాములు చేసిర్రు లేకపోతే ఇన్ని చేసిర్రు అని చెప్పి ప్రజల్ని ఏమార్చడానికి తప్ప ఏమిటికి పనికిరాదు. మీరు చూసిర్రు, ముందు ఈ కార్ రేస్ స్కామ్ అన్నాడు, కాళేశ్వరం కమిషన్ అన్నాడు, ఇంకోటి ఏదో సోలార్ స్కామ్ అన్నాడు. ఎందులో కూడా ఒక చిన్న తప్పు కూడా దొరకలేదు. ఇప్పుడు కరెక్ట్ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున మంచిగా మరి పనిచేస్తూ ముందుకు పోతున్నారు. మరి ఈ విధంగా పనిచేస్తే మరి మనకు కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏదో విధంగా అలజడి సృష్టించి టైంపాస్ చేయాలి నేను వచ్చే వరకు అని చెప్పి ఈ సిట్ ఎంక్వైరీ ఏదైతే పెట్టిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.